వైసీపీ వాళ్ళు మేము బాయ్కాట్ చేసాం, ఇక సినిమా లేదు, ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమాలో విషయం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? బాయ్కాట్ చేసే పవన్ కళ్యాణ్ గారి సినిమాని బాయ్కాట్ చేసే దమ్ము, శక్తి, ధైర్యం ఎవరికి లేవు. ఆయన గ్లామర్ వేరు, ఆయన సినిమా విజయాలు దానికి సమాధానం. వాళ్ళు అంతకుముందు 150 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 11కి వచ్చారు. వాళ్ళకి పని ఏమీ లేదు. పని లేకపోతే ఏం చేస్తారు? పని లేక వాళ్ళు ఏదో దాని మీద టార్గెట్ చేయాలి. వాళ్ళు ఎంత పవన్ కళ్యాణ్ గారిని ఎంత వాళ్ళు దుష్ప్రచారం చేస్తే వాళ్ళు రాజకీయంగా అంత పతనం అయిపోతారు అన్న మనలో సత్యం లేదు. ఎవరు ఎన్ని కుయుతులు పండినా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. అందుకే ఆయన చెప్పారు కదా, బ్రో సినిమా అప్పుడే మనల్ని ఎవరు ఆపేదని. ఎప్పటికీ ఎవరు ఆపలేరు, అది జరగదు అనమాట. అది ఆకాశం పైన ఉమ్మేసి ఎక్కడ పడుతుంది, అది మన నెట్టి మీదే పడుతుంది. సో ఇంకా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే 11 సీట్లు ఇచ్చినా కూడా 1 ఆ 100 ఏదో ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ ఆ ఒంటరిగానే మిగులుతారు. సో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వాళ్ళు అందడమే కాబట్టి అంతకుమించి వాళ్ళకేం తెలియదు. అన్న, మొన్న రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చూసారా? చూసాం. వైసీపీ వాళ్ళు మేము బాయ్కాట్ చేసాం, ఇక సినిమా లేదు, ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమాలో విషయం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? సినిమా బాయ్కాట్ అంటే వాళ్ళు అంతకుముందు 150 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 11కి వచ్చారు. వాళ్ళకి పని ఏమీ లేదు. పని లేకపోతే ఏం చేస్తారు? పని లేక వాళ్ళు ఏదో దాని మీద టార్గెట్ చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమాని బ్యాన్ చేయడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదుగా. ప్రజలకి సరుకులకు కానీ, లేదా బియ్యానికి కానీ, తినడానికి కానీ, లేకపోతే వాళ్ళకి నిరుద్యోగులు, చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలని కానీ ఈడన్నిటికి వచ్చిన ఇబ్బంది లేదు కదా. అంటే వాళ్ళకి ఏం పని పాట లేక ఏం చేయాలో తోచక వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ సినిమా మీద పెట్టారు. వాళ్ళు దీని మీద పెట్టడం వల్ల కళ్యాణ్ గారి సినిమాకి మంచిగా జరిగింది, బ్యాడ్ ఏం జరగలేదు కదా. పబ్లిసిటీ అవుతుంది. అవునండి, అది మనకు మంచిదే. బాయ్కాట్ అయ్యి అన్నీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రెండ్ అయిపోయింది. సినిమా బాగున్నా, సినిమా బాగోపోయినా జనాలకు వచ్చిన నష్టమే లేదు. ఆయన నటించాడు, లైఫ్ లో ఫస్ట్ టైం పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. ఎప్పుడు ఆయన సినిమాల ప్రమోషన్ కూడా ఇప్పుడు చేసుకోవాలా, ఫస్ట్ టైం చేసుకుంటున్నాడు. బాగుంది, చూద్దాం. ఆల్రెడీ సినిమాకి అమౌంట్ వచ్చినాయి, రాకపోయినా మనకు ప్రాబ్లం లేదు. సినిమా మాత్రం బాగుంది. మన ఆంధ్ర ప్రజానికం, ఓవర్సీస్ ఆడియన్స్ వాళ్ళ రిజల్ట్ ని బట్టి వాళ్ళు చెప్తారు సినిమా బాగుందా లేదా బాయ్కాట్ చేసాం అనేది. వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల ఏం లేదు. మెయిన్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పాను కదా, ఇంతకుముందు 151 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 11 మంది. వాళ్ళ పనే లేదు. వాళ్ళు వీటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటట్టు లేదా ఇంకా చేసుకుంటే బాగుంటది. ఆ విధమైనటువంటి పనులు ఏదైతే మీరు అన్నట్లుగా, ఆ విధమైనటువంటి పనులు గత సంవత్సర కాలంగా ఏదైతే ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వగానే మీడియా ముందుకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేదంటే సినిమా రేట్లు పెంచారని మీడియా ముందుకు వచ్చినటువంటి మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, గతంలో ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పైన పోరాడినటువంటి దాఖలాలు కానీ, ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి దాఖలాలు కానీ, లేదంటే ఏదైనా పనులు కావాలని పవన్ కళ్యాణ్ గారిని అడిగినటువంటి దాఖలాలు కానీ ప్రజలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా గతంలో? వాళ్ళు ఏం చేశారనేది 5 సంవత్సరాలకు రికార్డెడ్ ఉంది. దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడడం లేదు. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థానం అక్కడ ఉండిపోయింది. అది దాని గురించి మనం మాట్లాడడం లేదు. వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం అంటే సీట్లు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది కాబట్టి ప్రజల కోసం ఏ రోజైనా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి, ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. వచ్చారు ప్రజల కోసం ఏం వచ్చారు? మొన్న తెనాల్లో రోడ్డు మీద కొడితే రౌడీ షీటర్ల కోసం సపోర్ట్గా వచ్చారు. మళ్ళీ ఎక్కడో ఎవరో చనిపోతే వాళ్ళ కోసం, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, అలా ఉంది. అది మంచి చెడు అనేది ప్రజానీకం చూస్తుంది. దానికి ఎవరు మనం విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళ సమస్యల మీద పోయి జనాల కోసం మంచి చేసుకుంటే ఈసారన్నా కొంచెం గౌరవప్రదంగా హోదాలో ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం అన్న ఏదైతే సినిమాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఏ పని లేనట్లుగా కేవలం సినిమా అని చెప్పి రాజకీయ నాయకులందరూ కూడా ఓదరగొట్టేటువంటి ప్రయత్నం, సినిమాని నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం అవసరం ఉందా రాజకీయ నాయకులు? అదే బ్రో, సినిమా అనేది వినోదం కోసం తీసేది. సినిమా అనేది కల్పిత కథలో వాళ్ళు ఎలా అయినా తీసుకుంటారు. ఇప్పుడు బాహుబలిలో సినిమాలో ప్రభాస్ కొండన చేతుల మీద భాగంగా లేనిది, వీటిలో ఏం పెట్టుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అలా బాగా వాళ్ళంతే, వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. అంతే, దాన్ని మనం ఏం చేయలేం. సార్, ఈ మధ్య రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమాని మొదటి నుంచి కూడా సినిమా రిలీజ్కి ముందు రోజు నుంచి కూడా బాయ్కాట్ హరిహర వీరమల్లు, బాయ్కాట్ పవన్ కళ్యాణ్ సినిమాలు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మరి ఈరోజు పరిస్థితి ఏంటి? బాయ్కాట్ చేసే పవన్ కళ్యాణ్ గారి సినిమాని బాయ్కాట్ చేసే దమ్ము, శక్తి, ధైర్యం ఎవరికి లేవు. ఆయన గ్లామర్ వేరు, ఆయన సినిమా విజయాలు దానికి సమాధానం. ఒకళ్ళు బాయ్కాట్ చేసేంత మాత్రాన ఆ ప్రపంచనాన్ని దాన్ని ఎవరు ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ సినిమా హరిహర వీరమల్లు అనే సినిమా
మన హిందూ ధర్మాన్ని గురించి, మన చరిత్రను గురించి ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా సినిమాని నిర్మించారు. అది ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసినటువంటి సినిమా. ఈ చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమాలో ఏదో ఆఖరిలో కొంచెం విఎఫ్ఎక్స్ కొన్ని ప్రాబ్లం వల్ల వాటిని కూడా ఈ మధ్య మార్పు చేయడం జరిగింది. ఇది సినిమా బ్రహ్మాండంగా నచ్చింది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది, ముఖ్యంగా మన తెలుగు వారి మీద ఉంది. అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలని టార్గెట్ చేసుకుంటూ బ్రో సినిమా కానీ లేదంటే భీమ్లా నాయక్ సినిమాలు కానీ అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ ఆ సినిమా రేట్లు తగ్గించడం కానీ, ప్రీమియర్ షోలు తగ్గించడం కానీ, బెనిఫిట్ షోలు తగ్గించడం కానీ, షోలు తగ్గించడం కానీ, ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఎంతలా ఇబ్బంది పెట్టాలి, సినిమాలను ఎంతలా ఇబ్బంది పెట్టాలి అంతలా ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళు ఈరోజు అధికారం కోల్పోయినా కానీ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ వృత్తిపైన కొట్టేటువంటి ప్రయత్నం సార్ ఎలా చూడొచ్చు దీన్ని? చెప్పే కదమ్మా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలని బాయ్కాట్ చేసే దమ్ము, ధైర్యం, సత్తా ఏ పార్టీకి, ఏ వ్యవస్థకి ఎవరికి లేవు. వాళ్ళు బాయ్కాట్ చేసిన మాత్రాన సినిమాని ఆపే శక్తి ఎవరికీ లేదు. అది మాత్రం నగ్న సత్యం. మెయిన్గా సార్ ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేశారో, పవన్ కళ్యాణ్ ఎవరైతే దూషించారో, పవన్ కళ్యాణ్ ఎవరైతే ట్రోల్ చేశారో, పవన్ కళ్యాణ్ పైన ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ ఓడిపోయారు, కేవలం దానివల్లే ఓడిపోయారు అని చెప్పి వైసీపీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ మారని కొంతమంది వైసీపీ నాయకులు ఇంకా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, ఇంకా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాలపైన దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ, అంటే ఇంకా ఎలా చూడొచ్చు? అంటే వీళ్ళలో మార్పు వస్తుందా రాదా? వాళ్ళు ఒకటైతే గమనించారండి, పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా వాళ్ళు సినిమాని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, సినిమాని ఏదో విధంగా చేయాలనే ఒక దుష్ట ప్రయత్నం, ఒక కుట్ర తప్పితే మరొకటి విషయం కాదు. వాళ్ళు ఎంత పవన్ కళ్యాణ్ గారిని ఎంత వాళ్ళు దుష్ప్రచారం చేస్తే వాళ్ళు రాజకీయంగా అంత పతనం అయిపోతారు అన్న మనలో సత్యం లేదు. అయితే ప్రధానంగా వైసీపీలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే ముందుగా వచ్చేటువంటి అంబటి రాంబాబు సినిమాకి ముందేమో సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, కాసుల వర్షం కొలవాలి అని చెప్పి ట్వీట్ పెట్టి, సినిమా అయిపోయిన తర్వాత ఏదైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజే సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదు, ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు చూశాడా, చూడలేదా, ఏంటి పరిస్థితి? అంబటి రాంబాబు గారు ఒక రాజకీయ నాయకుడు. ఆయన సినిమా క్రిటిక్స్ కాదు. ఆయన సినిమా గురించి ఎప్పుడు విశ్లేషణ చేయలేదు. ఈ సినిమా గురించి విశ్లేషణ చేసే అర్హత ఆయనకి లేదు. ఆయన రాజకీయంగా రాజకీయ ప్లాట్ఫామ్ మీద రాజకీయంగా మాట్లాడుకోవడం సమంజసం, అంతేగాని ఆయన సినిమా క్రిటిక్స్ కాదే. సినిమా రేటింగ్ ఇవ్వడానికి ఆయన ఎవరు? సినిమా ప్రేక్షకులు నచ్చితే సినిమా చూస్తారు, నచ్చకపోతే చూడరు. నువ్వు సినిమా క్రిటిక్స్ కాదుగా, ఎంతమంది సినిమా గురించి ఏమైనా రేటింగ్ ఇచ్చావా? లేదు కదా. నువ్వు రాజకీయ నాయకుడివి, రాజకీయంగా మాట్లాడలేదు. ప్రకాష్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది హరిహర వీరమల్లు, చూసారా? చూసామండి, ప్రీమియర్ షోసే చూసాం. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా దాన్ని బాయ్కాట్ చేయాలి, వాళ్ళు రేట్లు పెంచేశారు, సామాన్లకు అందకుండా బాయ్కాట్ హరిహర వీరమల్లు, బాయ్కాట్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి బాయ్కాట్ అనే విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ వాళ్ళకే రాష్ట్రంలోంచి తరిమి కొట్టారు. 11 సీట్ల కంటే ఇంకా ఇంతకుముందు వైనాట్ 175 అన్నారు. 11 రాగానే వాళ్ళ మొహం వాళ్ళు అద్దంలో చూసుకోవడానికే ఏదో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిదానికి అభద్రతా భావం గురయ్యి ప్రతి ఒక్కరిని విమర్శించి దాని నుంచి ఏదో లబ్ధి పొందుదామని అనుకుంటారు, కానీ ఇంకా జనాల్లో నవ్వులు పాలవుతున్నారు అనే విషయం వాళ్ళు గుర్తించట్లేదండి. అసలు మెయిన్గా అంబటి రాంబాబు మొన్న ఒక ట్వీట్ వేసాడండి, సినిమాకు ముందు రోజు సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, కాసులు వర్షం కురిపించాలి, హిట్ అవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు మళ్ళీ తర్వాత రోజే ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆయన చూశాడా, చూడకుండానే మాట్లాడుతూ ఉన్నాడు? ఏంటి నిజంగా ఒకవేళ చూసుంటే పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాల్సిన అవసరం అంబటి రాంబాబుకి ఉంది? ఒకవేళ ఆయన చూసే మాట్లాడి ఉండుంటే, ఇప్పుడు కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా మొన్న ఏదైనా మూవీలో లోటుపాట్లు ఉంటే మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటామని అంత నిజాయితీగా ఆయన చెప్పారు. ఈ రోజు మళ్ళీ రీలోడ్ అయింది మూవీ కూడా, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు పొందొచ్చు అని చెప్పి ఈ రోజు రీలోడ్ కూడా చేశారు. ఏది చిన్న మైనర్ విఎఫ్ఎక్స్ లో దాన్ని మళ్ళీ రీలోడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. ఆయనకి ఏదో ఒక కాన్సెప్ట్ ని తీసుకొని ఆయన లైవ్ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి కొంతసేపు హడావుడి చేద్దాం అనుకుంటాడు అంతే. ఆయన అంతకు మించి ఏం పెద్ద విషయం లేదు ఆయన మాట్లాడే విషయాల్లో. సరే, వాళ్ళు బాయ్కాట్ చేసినంత మాత్రాన, వాళ్ళు చూడకపోయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపగలరా, లేదంటే ఆగిపోతుందా, లేదంటే ఆ సినిమాని ఆపగలిగే క్యాపబిలిటీ ఉందా వైఎస్ఆర్సీపీకి? అసలు వాళ్ళకి ఆ క్యాపబిలిటీయే లేదండి. మామూలుగా చెప్తే అసలు సూర్యుడిని ఎవరినైనా ఆపగలరా? అట్లాగే వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు గట్టిగా సన్ రైజ్ వచ్చిందంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సిందే తప్పితే వాళ్ళు దాని ముందు ఉండే కెపాసిటీ క్యాపబిలిటీ కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు,
కనీసం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని వేయలేకపోయారు. వాళ్ళు ఇంకా ప్రజలకి ఏం సేవ చేస్తారండి? ఏదైతే సంవత్సర కాలం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నిజంగా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటేనో లేదంటే వీళ్ళు నిజంగా ప్రజల తరపున పోరాడాలి అనుకుంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని దీనిపైన ఎందుకు చేయలేదు, ఈ పైన ఎందుకు చేయట్లేదు అని ఏ రోజు అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం తరపున? ప్రజల తరపున వాళ్ళది ఎప్పుడు ఉండదండి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు పలానా చేద్దాం అనేది వాళ్ళకి ఏమి ఉండదు. ఎంతసేపు ప్రతిపక్షం మీద మాట్లాడతాం, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ అసలు రోడ్స్ సరిగ్గా చేయలేకపోయారు వాళ్ళు. ఇంకా ప్రజల సంక్షేమం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఏదైనా పథకాలు పెట్టారంటే దాన్ని నిధుల్ని ఎలా డైవర్ట్ చేయాలన్నదే చేశారు. ఆ రేషన్ వ్యాన్స్ విషయంలో అయితే కానీ, ఈ ప్రభుత్వ భవనాలకి కలర్స్ వేసుకునే విషయంలో మనీని ఎలా డైవర్ట్ చేయాలనేది ఆలోచిస్తారు. కానీ నా పేరు నీలాంబరావు అన్న. నీలాంబరం గారు, ఈ మధ్యకాలంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది కదా, చూసారా దాన్ని? చూసామన్నా. చూశారు కదా. అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే ఆ సినిమా రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రధానంగా రాజకీయం కోణంలో దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, సినిమాని కూడా బాయ్కాట్ హరిహర వీరమల్లు, బాయ్కాట్ పవన్ కళ్యాణ్, రేట్లు పెంచేసుకున్నారని చెప్పి ఈ విధంగా అనవసరమైనటువంటి ట్రోలింగ్ అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమనిపించింది? బౌలింగ్ చేసుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు అబ్బా నైట్. ఇప్పుడు బ్రో సినిమా రిలీజ్ అయినప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు అప్పుడు కూడా మేము కలెక్షన్ ఇదయ్యింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆయన కలెక్షన్ ఎక్కడికి తగ్గవు. ఇప్పుడు మీరు ఎంతమంది ఎవరు నెగిటివ్స్ ట్రోల్ చేసుకున్నా మాకు ఏమీ అవ్వదు. మీరు చేసుకొని మాకు పబ్లిసిటీ చేయడం తప్ప మీరు ఇంకా వేరే చేసేదాకా ఏమి ఉండదు. మీరు ఎంత చేసుకుంటే మా సినిమాకి మా పబ్లిసిటీ అలా ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా నాకు 23 నైట్ ప్రీమియర్ షో ముందు రోజే మా ఫ్రెండ్ యూఎస్లో చేశాడు, మూవీ సూపర్గా ఉంది, మీరు అక్కడ చూసుకొని నాకు రివ్యూ ఇవ్వమంటే మేము ప్రీమియర్ షో చూసి కూడా మేము రివ్యూ ఇచ్చాం అనమాట. అది ఎలా ఉంటుంది అసలు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మొదటి నుంచి కూడా సినిమాల స్టాండ్ పైన వచ్చినటువంటి వ్యక్తి. ఏదైతే ఆయన అభిమానులు కానీ లేదంటే ఆయన ఉన్నటువంటి ఫాలోవర్స్ అంతా కూడా ఆయన సినిమాల ద్వారా చూసి ఆయన అభిమానించేటువంటి వ్యక్తి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి సినిమాని కూడా రాజకీయంగా చేయటం, రాజకీయంగా ఆయన ఎదుర్కోరాక ఇప్పుడు సినిమాల పైన ఆయన్ని ఫోకస్ చేయటం ఎట్లా కరెక్ట్? అది ఆయన ప్రొఫెషన్ అండి. ఒకటి ఆయన ప్రొఫెషన్, దాని ప్రొఫెషన్ ఆయనకి వేరే వ్యాపారాలు అవి ఇవి ఏమి లేవు కదా. ఆయన ప్రొఫెషన్ మనం చెప్పారు కదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా, నా ఫ్యామిలీని పోషించుకోవాలంటే నాకు తెలిసిన వృత్తి ఒకటే కదా, నేను యాక్టర్ చేసుకొని ఇచ్చేసుకుంటాను అని అన్నారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు దాని గురించి ఆలోచి, ఇప్పుడు ఆయన ప్రజల గురించి ఆలోచించి ఆయన ఖాళీ లేకపోయినా సరే వాళ్ళ మదరకు బాగాపోయినా ఇవన్నీ చూసుకొని ప్రజల క్షేమ అన్ని తెలుసుకొని వాళ్ళకి అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఐవి గురించి ఆలోచించకుండా మీరు చిన్న ట్రోల్ గురించో రేట్లు పెంచారనో అనుకుంటే అదే చెప్పలా 10-15 రూపాయలు అప్పుడు చేసి కూడా మేము అది సక్సెస్ చేసుకొని బ్లాక్ బస్టర్ చేసాం బ్రో సినిమాని. మీరు పెంచారని దాన్ని ట్రోల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా. ఆయన పదవిలో ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లే తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంత జరుగుతూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి, పవన్ కళ్యాణ్ యొక్క సినిమాలను దెబ్బకొట్టాలి అని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నా, వాళ్ళ ప్రయత్నం అయితే జరిగింది. అసలు ఆర్థిక మూలాలను దెబ్బకొడతాం అవన్నీ జరగని పని బ్రో. ఎవరు ఎన్ని కుయుతులు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. అందుకే ఆయన చెప్పారు కదా బ్రో సినిమా అప్పుడే మనల్ని ఎవరు ఆపేదని, ఎప్పటికీ ఎవరు ఆపలేరు, అది జరగనిది అనమాట. అది ఇంతకాలం కొత్తగా చూస్తా ఉన్నాం, పొలిటికల్ లీడర్స్ కూడా మూవీ రివ్యూలు ఇవ్వడం చూస్తా ఉన్నాం. మొన్నటి వరకు అంబటి రాంబాబు ఫస్ట్ కాంగ్రాట్స్ చెప్పినట్టే చెప్పి తర్వాత ఊహించిన సక్సెస్ రాలేదు, సినిమాలో అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడటం, పేర్ని నాని మాట్లాడటం, పొలిటికల్ లీడర్లు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రివ్యూలు ఇవ్వటం ఎలా? అదేనండి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమాలో, వీళ్ళకి ఏ క్రాఫ్ట్ తెలియదు. వీళ్ళకి ఏదో 2 డబ్బులు వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి ఇచ్చేసి సంక్రాంతికి సంబరాలు చేసుకోవడం, క్యాస్టల్ పెట్టేసి దాంట్లో డాన్స్లు వేయడం, ఇవి తప్ప వాళ్ళకి ఏం తెలుస్తుందో చెప్పండి. ఆ సినిమా తీయాలంటే 5 సంవత్సరాలు కష్టం, దానికి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, దాన్ని ఎంత కష్టపడ్డారు అనేది వీళ్ళకి ఏం తెలుస్తుంది బ్యాక్ ఎండ్లో చెప్పండి. ఆయన ఎంత కష్టపడ్డారు అవన్నీ వీళ్ళకి తెలియదు. కాబట్టి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడినా అది యూస్ ఉండదు కదండి. దాని గురించి తెలిసి ఆ వృత్తి గురించి తెలిసి దానికి ఇచ్చేస్తే తెలుస్తుంది, దాని కష్టం విలువ ఎంతో తెలుస్తుంది. కాబట్టి దాని కోణంలో ఆలోచించాను. కానీ ఏదో నేను 4 మాటలు అంటే పోద్ది మీడియాకి ముందుకు వచ్చాను అనుకుంటే అది భ్రమ అనమాట. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిందో దానికి ముందు రోజు నుంచి కానీ అప్పటి నుంచి కానీ బాయ్కాట్ హరిహర వీరమల్లు, బాయ్కాట్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి దానిపైన మీ అభిప్రాయం? ప్రజలు ముందుగా ఎవరైతే బాయ్కట్ చేయమంటున్నారో వాళ్ళు ఆల్రెడీ బాయ్కట్ చేసేసారు. ప్రజలు ఎవరి వెనకాల నుంచోవాలో, మనకి ఎవరైతే సేవ చేస్తారో మనం ఎవరి వెనకాల నుంచోవాలి, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరికి జే కొట్టాలి, ఎవరికి ఓటేయాలనేది గత సంవత్సరం క్రితమే వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు గారు టిక్మని వచ్చేస్తారు ఏదున్నా కానీ, ముందు ఆ ట్వీట్ పెడతాడు ఈ ట్వీట్ పెడతాడు. హరిహర వీరమల్లు సినిమా తీసిన ఏఎం రత్నం గారు ఒక ప్రొడ్యూసర్ ఛాలెంజ్ చేశాడు, నువ్వు అవసరమైతే దాన్ని స్వీకరించు, నువ్వు నాతో పాటు వచ్చి సినిమా తీయి, ఈ కష్టాలేంటో చూడు, మేము ఎంతమందికి ఎన్ని కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఉంటున్నాం, ఎన్ని కుటుంబాలకి మేము పలి కల్పిస్తున్నాము. ఈ సినిమాలో చూసుకుంటే కొన్ని వేల మంది ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో కానీ, ఈ సినిమా తీయడానికి కొన్ని సన్నివేశాల్లో కానీ ఎక్కువ మంది ప్రజలను తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూలి కల్పించిన వాళ్ళే, అంతేగాని వీళ్ళు ఏదో
నేను ప్రజలకైతే ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు హరిహర వీరమల్లు సినిమా చూడండి. మీకు ఎంటర్టైన్మెంట్తో కూడిన ప్రజాసేవ కావాలంటే పవన్ కళ్యాణ్ ఆదరించండి. పవన్ కళ్యాణ్ తీసిన సినిమాని చూడండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ నష్టపోతాడేమని చెప్పి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చేశాడు. మీరు చెప్పిన దాంట్లోనే అసలు అంబటి రాంబాబు సినిమా ముందుకు ఒక ట్వీట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ తీస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ కావాలని, మంచి కలెక్షన్స్ రావాలని చెప్పి ఫస్ట్ ట్వీట్ పెట్టాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే ఊహించిన స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదు, ఊహించిన స్థాయిలో విజయాల సంధి రాబట్టుకోలేదని చెప్తాను. నిజంగా అంబటి రాంబాబు సినిమా చూసి చెప్తా ఉన్నాడా, లేదంటే చూడకుండానే ఇలా రివ్యూలు ఇస్తాను? అసలు అంబటి రాంబాబు గారు పెట్టాల్సిన ట్విట్ అది కాదండి. ఆయన పెట్టాల్సింది అసలు ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయన ఎందుకు గెలవలేకపోయాడు, ఆయన వల్ల అసలు ఎందుకు కాలేదు, ఒక ఎమ్మెల్యేగా ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే ఉన్న 5 సంవత్సరాలు ప్రజాసేవ చేయలేదా? ప్రజలే ఎన్నుకున్న వ్యక్తి ఫెయిల్ అయ్యాడంటే దానికి అర్థం ఏంటి? తనకేంటంటే తన భయం ఏంటంటే నన్ను తొందరగా లోపలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ జగన్ రోజు ఫోన్లు చేసి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, నువ్వు కాపువి, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి. ఒకటేనండి, వాళ్ళు చేసే స్ట్రాటజీస్ ఏవి ప్లే అవ్వవు, ప్రజలకు తెలుసు. మరీ ఇంతగా డెప్త్గా వెళ్ళి ఎవరినైతే కాపులకు తెలుసు ఎవరిని అభిమానించాలి, ఇలాంటి చెంచాగాలను ఎవడు అభిమానిస్తాడండి? లెగిస్తే అవినీతి. పవన్ కళ్యాణ్ కాకుండా మంచి మంచి వ్యక్తుల్ని, కాపులకు కూడా ఒక ఆలోచన ఉంది. రంగా గారిని పోగొట్టుకున్నాం, ప్రజాసేవ చేసే వాళ్ళని పోగొట్టుకున్నాం, మన కోసం వచ్చే వాళ్ళని పోగొట్టుకున్నాం. నిలబెట్టుకోవాలి, సమయం దొరకలేదు. అయినా ఏం చేశాడు, నా నిద్రనే 2 గంటలు నేను తగ్గించుకొని కమిట్మెంట్ ఇచ్చాం మన వాళ్ళకి. సినిమాలో చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, మన కుటుంబంలోనే లెగిస్తే ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. 3 గంటలు మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాని వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే అది ఉంది, అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది వ్యతిరేకం, ఇది వ్యతిరేకం. ఉన్న హిస్టరీలో ఉన్నదే చూపిస్తున్నారు కదండి. మనం ఇప్పుడు ఏమన్నా కొత్తగా చూపిస్తున్నారా? ఏం జరిగింది, ఏంటి, హిందువులు ఎలా అణిచివేయబడ్డారో పూర్వకాలంలో ఏంటి అనేది చూపిస్తున్నారు. మనం ఒక దేవుణ్ణి పూజిస్తున్నాము, ఒక గుళ్ళు గోపురాలు కట్టుకున్న దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అనే దాన్ని చూపించాలి ఇప్పుడున్న జనరేషన్ అనే ఉద్దేశంతో ఆ సినిమా తీశారు. హిస్టారికల్ మూవీ. దాన్ని ఇంకా భుజాల మీద వేసుకొని మరి 3 days ఆయనే ప్రమోషన్స్ చేసుకొని మీరు దీన్ని ఆదరించండి, చెయ్యండి, చెందండి, నేను ఎవరికి భయపడను, ఎన్ని వ్యతిరేక శక్తులు వచ్చినా నన్ను ఎదుర్కోలేవు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది హరిహర వీరమల్లు సినిమాని చూసారా? చూసాము, ఫస్ట్ షోనే చూసాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళందరూ బాయ్కాట్ చేయాలి, దాన్ని చూడకూడదు, పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేసి రేట్లు పెంచేసాడు, బాయ్కాట్ చేయాలి, చూడకూడదు అని చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఆకాశం పైన ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది, అది మన నెత్తి మీదే పడుతుంది. సో ఇంకా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే 11 సీట్లు ఇచ్చినా కూడా 1-1 ఆ 1లో ఏది ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ ఆ ఒంటరిగానే మిగులుతారు. సో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వాళ్ళు అనడమే కాబట్టి అంతకుమించి వాళ్ళకేం తెలియదు. 24 ఫ్రేమ్స్లో సినిమాలో చెయ్యాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది కాక 5 సంవత్సరాల నుంచి మరి సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి? రాజకీయాల కోసమే కదా. ఆయన ఫుల్ టైం రాజకీయవేత్తగా మారి ఆయన పట్టుకొట్టి కోసం చేస్తున్నాడు ఓన్లీ సినిమా అనేది. అది ఆయన ఉన్న ఆ లీజర్ టైంలో కూడా 2 hours 2.5 hours టైం తీసి ఆ పాత్రలో మళ్ళీ ఒదిగి వేషాలు భాషలు అన్నీ మార్చుకుని ఆయన అంత కష్టపడి చేస్తున్నాడు. అలాగే సినిమా కూడా మంచిగానే ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది, ఫ్యామిలీతో చూడదగిన చిత్రం, అది చరిత్రకు సంబంధించిన చిత్రం. దాంట్లో మరి వీళ్ళు నెగిటివ్ని కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఉదాసీనతకి, వాళ్ళ యొక్క నైతిక విలువలకే మనం వదిలేయాల్సి. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ టైం పొలిటీషియన్స్ కూడా మూవీల పైన రివ్యూలు ఇవ్వటం, మూవీలో అది బాగలేదు, ఇది బాగలేదు, ఆ సీన్ బాగలేదంట, సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పి పొలిటీషియన్స్ కూడా రివ్యూవర్లుగా మారారు. ఏది పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటిసారిగా ఎలా చూస్తుంది? ఇది పవన్ కళ్యాణ్ అంటేనే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది సహజంగానే ఉంటుంది, అది ఎవరు కాదనలేరు. అది కాక మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ టైంలో ఆయనకున్న ఇమేజ్ని బట్టి సో ఆయనకి హై వాల్యూ ఉంటుంది, హై వోల్యూమ్లో ఉంటుంది. సో ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎంతో కొంత సహజంగా ఎవరైనా నిరాశ చెందడం అనేది కామనే. సో ఇది చరిత్రకు సంబంధించిన సినిమా, ఏదో కామెడీ సినిమానో లేకపోతే వేరే ఎడ్యుకేషన్కి సంబంధించిన సినిమా కాదు. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చరిత్రతో పాటు పిల్లలతో సైతం తెలుసుకోదగిన సినిమా. అది హిందుత్వం గురించి, అలాగే చరిత్రలో జరిగిన వాటిని గురించి, ఇప్పుడు ముస్లిం దాడులు, ముస్లిం రాజ్యాలు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది, మరి హిందువులు మరి ఎలా నిలబడ్డారు ఆ సమయంలో, మరి ఒంటరిగా ఉన్నప్పుడు, మరి లాస్ట్ సీన్లో క్లైమాక్స్లో చూస్తే మరి నిజమైన ప్రతి ఒక్క హిందువు కూడా గూప్స్ బంప్స్ వస్తుంది. సో అలాంటి సినిమాను కూడా వక్రీకరిస్తున్నారంటే దాంట్లో మరి అశ్లీలత కానీ ఇటువంటి మరి కులాలు మతాలను రెచ్చగొట్టే ప్రసంగాలు అయితే లేవు. ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేశారే కానీ దాన్ని ఎటువంటి రెచ్చగొట్టే విధంగా ఏదీ లేదు. వారిపై తిరగబడండి, చేయండి అనేది ఏం లేదు. వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారు, అంతేగాని వాళ్ళు ఎక్కడా తిరగబడలేదు హిందువులు అనేవాళ్ళు.
సో మరి ఈ మధ్య జరుగుతున్న అనాయితికాలు జరుగుతున్నటికి పవన్ కళ్యాణ్ వాటిని తీసుకుని మరి ఆయన కొన్ని మాలలు వేయడం కానీ దీక్షలు తీసుకోవడం కానీ అదేంటంటే ఆ ఎఫెక్టు, ఆ పాపం, ఆ తప్పు అనేది ఆంధ్ర ప్రజలపైన పడకూడదు అనేదానికి ఆయన స్వతహాగా ఆయన ఒక దీక్షలాగా తీసుకుని చేస్తున్నాడు. సో దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి కానీ దాన్ని నెగిటివ్గా తీసుకోవడంలో ఎటువంటి మరి దురుద్దేశం ఉందో వాళ్ళకే తెలియాలి.